భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొనసాగుతుంది. యాక్సియం 4 లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ లో మొత్తం 4 వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ మిషన్ ఇవాళ సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో అనుసంధానం కానుంది. 28 గంటల తర్వాత ISS తో అనుసంధానం కానుంది. మిషన్ పైలట్ గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తున్నారు. ISS లో శుభాంశు కీలక ప్రయోగాలు చేయనున్నారు. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేయనున్నారు. మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేయనున్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. 14 రోజుల పాటు ISS లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ 550 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రయోగంతో ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతి రానుంది. గగన్యాన్ ప్రాజెక్టులోనూ శుభాంశు శుక్లా భాగమయ్యారు. లో రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతోంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్ కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీల్లో 7 సార్లు వాయిదా పడింది. వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. శుభాంశు శుక్లా మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ISS లో జరగబోయే పరిశోధనల్లో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా సాయంత్రం 4:30 గంటలకు ISS తో అనుసంధానం కానున్నారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇంకా 4 గంటలు ప్రయాణించి సరిగ్గా 4:30 గంటలకు ISS కు డ్రాగన్ కు 14 రోజుల్లోనే ISS లోనే శుభాంశు శుక్లా ఉంటారు. 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ISS కు వెళ్లిన శుభాంశు శుక్లా బృందము ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో నిన్న ప్రయాణాన్ని శుభాంశు శుక్లా ISS కు 4 వ్యోమగాములు ప్రయాణం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే 14 రోజుల పాటు ISS లోనే శుభాంశు శుక్లా బృందం ఉండబోతుంది. సాయంత్రం 4 గంటలకు ISS కు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ చేరుకోనుంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి.